హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే అబ్బా ఇదో పెద్ద తలనొప్పి అనిపిస్తుంది కదా. మార్కెట్లో చూస్తే వందల పాలసీలు, ఏవేవో కొత్త కొత్త పదాలు. అసలు ఏది మంచిదో ఎలా తెలుస్తుంది? ఇదేదో చిన్న విషయం కాదు, మన జీవితంలో చాలా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం. అందుకే ఈరోజు మనం కలిసి ఈ చిక్కుముడిని విప్పుదాం, అంతా క్లియర్గా అర్థం చేసుకుందాం. ముందుగా ఒక కథ విందాం. ఇది రాహుల్ కథ. 32 ఐటీ ప్రొఫెషనల్, చాలా హెల్తీగా ఉంటాడు. కాని అనుకోకుండా హార్టటాక్ వచ్చింది. హాస్పిటల్లో చేరాడు. జస్ట్ 5 రోజులు, 5 రోజులు. చేతికొచ్చిన బిల్లెంతో తెలుసా? 4.5 లక్షలు. పాపం తన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఇంకేముంది, జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఆ ఒక్క బిల్లుకే ఆవిరైపోయింది. ఈ రాహుల్ కథ అనేది ఎవరో ఒక్కరిది కాదు, మన దేశంలో వేల మందికి ఇదే పరిస్థితి. ఎందుకలా? కారణం మెడికల్ ఇన్ఫ్లేషన్, అంటే వైద్య ఖర్చులు పెరగడం. ఇది మామూలుగా పెరగట్లేదు, ఏకంగా ఏడాదికి 14% పెరుగుతోంది. అంటే మనం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అనుకుంటాం గదా, వాటికంటే రెట్టింపు వేగంతో హాస్పిటల్ ఖర్చులు పెరుగుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే మన జీతాలు పెరిగే స్పీడు కంటే హాస్పిటల్ బిల్లులు పెరిగే స్పీడ్ చాలా ఎక్కువ. ఇది ఎవరినైనా సరే ఆర్థికంగా దెబ్బతీయగలదు. సో ఈ అనుకోని హాస్పిటల్ ఖర్చులు మనల్ని ఫైనాన్షియల్గా ఎంతలా దెబ్బతీస్తాయో కొంచెం వివరంగా చూద్దాం. చూడండి, మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఎవరికీ ఎప్పుడొస్తుందో చెప్పలేం. కాని దానికి మనం సిద్ధంగా లేకపోతే, అంటే సరైన ప్రొటెక్షన్ లేకపోతే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నంబర్లు చూస్తే నిజంగా షాక్ అవుతాం. మన దేశంలో అప్పులపాలై దివాలా తీసిన ప్రతి ముగ్గుర్లో 2కి కారణమేంటో తెలుసా? అనుకోకుండా వచ్చిన హాస్పిటల్ ఖర్చులే. ఇంకా దారుణమేంటంటే మనలో 80% మందికి, అంటే ప్రతి 10 మందిలో 8 మందికి అసలు హెల్త్ ఇన్సూరెన్సే లేదు, లేదా ఉన్నా అది సరిపోదు. ఇది చాలా చాలా పెద్ద రిస్క్ కదా. సరే, ఇంతకీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. దీన్ని మన డబ్బుకో ఒక సేఫ్టీ హెల్మెట్లా ఊహించుకోండి. మనం బండిమీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం కదా, అలాగే మనం కట్టే ప్రీమియం అనేది ఆ హెల్మెట్ కొనడానికయ్యే ఖర్చు. సమ్ ఇన్షూర్డ్ అంటే ఆ హెల్మెట్ మనకు ఎంత ప్రొటెక్షన్ ఇస్తుందో చెప్పేది. ఇక క్లెయిమ్ అంటే దేవుడి దయవల్ల అవసరం రాకూడదు, కానీ ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఆ హెల్మెట్ మనల్ని కాపాడటం. సింపుల్ కదా. అయితే ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుందా? అస్సలు కాదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చాలా పాలసీలలో మనకు తెలియని కొన్ని కండీషన్స్, కొన్ని ట్రాప్స్ ఉంటాయి. మనం వాటిని గమనించకపోతే అవసరమైనప్పుడు ఆ పాలసీ చేతులెత్తేస్తుంది. ఇంతకీ ఏంటా ట్రాప్స్? పదండి చూద్దాం. మొదటి ట్రాప్ కో పేమెంట్ క్లాజ్, అంటే బిల్లులో కొంత పర్సెంటేజ్ మనమే కట్టాలి. ఇన్సూరెన్స్ ఏజెంట్లెలా చెప్తారంటే, సార్ ఇది తీసుకోండి, ప్రీమియం మీద ఏడాదికి 1750 రూపాయలు ఆదా అవుతుంది అంటారు. కాని అసలు రిస్కేంటో చూడండి. ఒకవేళ 2 లక్షల బిల్లు వస్తే మన జేబులోంచి ఏకంగా 40,000 కట్టాలి. ఎక్కడ 1750, ఎక్కడ 40,000? మనం ఆదా చేసిన డబ్బుకు ఇది ఎన్నో రెట్లెక్కువ. ఈ 40,000 రూపాయల నష్టాన్ని పూడ్చుకోవాలంటే మనం ప్రీమియంలో ఆదా చేసుకుంటూ వెళ్తే దాదాపు 22 ఏళ్లు పడుతుంది. ఆలోచించండి. ఇక రెండవది, ఇది చాలా ప్రమాదకరమైన ట్రాప్, రూమ్ రెంట్ లిమిట్. పాలసీలో రూమ్ రెంట్కు ఒక లిమిట్ పెట్టారనుకోండి, మనం అంతకంటే ఎక్కువ రెంట్ ఉన్న రూమ్ తీసుకుంటే ఏమవుతుంది? ఇన్సూరెన్స్ కంపెనీ ఆ అదనపు రెంట్ మాత్రమే కాదండోయ్, మొత్తం బిల్లు మీద కోత పెడుతుంది. డాక్టర్ ఫీజు, సర్జరీ ఖర్చు అన్నింటిలోనూ అదే పర్సెంటేజ్ కట్ చేస్తుంది. దీన్నే ప్రపోర్షనేట్ డిడక్షన్ అంటారు. చూడండిక్కడ, కేవలం రూమ్ రెంట్ లిమిట్ దాటినందుకు 80,000 బిల్లులో సగానికి సగం, అంటే 40,000 మన జేబులుంచే పోయింది. చాలా దారుణం గదా. మూడో ట్రాప్ డిజీజ్ స్పెసిఫిక్ సబ్లిమిట్స్, అంటే కొన్ని జబ్బులకు ఇంతే ఇస్తామని ముందే ఫిక్స్ చేస్తారు. మన పాలసీ 10 లక్షలది కావచ్చు, కానీ వాళ్ళు ఫైన్ ప్రింట్లో హార్ట్ సర్జరీకి 2 లక్షలే ఇస్తాం, క్యాన్సర్ ట్రీట్మెంట్కు 3 లక్షలే ఇస్తామని రాసిపెడతారు. మనం 10 లక్షల కవరేజ్ ఉందని ధైర్యంగా ఉంటాం, కానీ తీరా అవసరమైనప్పుడు ఇంతే ఇస్తామంటే ఎలా? అసలు పెద్ద కవరేజ్ తీసుకున్నదానికి అర్థముండదు. నాలుగవది వెయిటింగ్ పీరియడ్స్, అంటే పాలసీ తీసుకునే ముందే మనకున్న షుగర్, బీపీ లాంటి జబ్బులకు వెంటనే కవరేజ్ రాదు. కొన్ని కంపెనీలు ఏకంగా 4 ఏళ్ల వరకు వెయిట్ చేయమంటాయి. అంటే ఆ 4 ఏళ్లలో ఆ జబ్బు వల్ల హాస్పిటల్లో చేరితే ఇన్సూరెన్స్ ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రీమియం కాస్త ఎక్కువైనా పర్లేదు, కానీ వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న పాలసీనే ఎంచుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఐదవ ట్రాప్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్,
లేకపోవడం అంటే ఏంటి? హాస్పిటల్లో చేరడానికి ముందు ఎంఆర్ఐ స్కాన్ లాంటివి చేయించుకుంటాం కదా, వాటికి డిశ్చార్జ్ అయ్యాక మందులకు, డాక్టర్ ఫాలోఅప్లకు అయ్యే ఖర్చులకు కవరేజ్ ఉండదు. వాళ్ళు కేవలం హాస్పిటల్లో ఉన్నప్పుడు బిల్లు మాత్రమే ఇస్తారు. కానీ ఈ ముందు వెనుక ఖర్చులు కూడా కలిపితే అవి కూడా వేలల్లోనే ఉంటాయి. ఆరవది డే కేర్ కవరేజ్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. క్యాటరాక్ట్ సర్జరీ లాంటివి పొద్దున హాస్పిటల్కు వెళ్తే సాయంత్రానికి ఇంటికొచ్చేయొచ్చు. అంటే 24 గంటల అడ్మిషన్ అవసరం లేదు. కానీ చాలా పాత బేసిక్ పాలసీలు కనీసం 24 గంటలు అడ్మిట్ అయితేనే క్లెయిమ్ ఇస్తాం అంటాయి. ఇది ఎంత పెద్ద లోపమో ఆలోచించండి. ఇక 7వ చివరి ట్రాప్, నో క్లెయిమ్ బోనస్, రెస్టరేషన్ బెనిఫిట్స్ మీద క్లారిటీ లేకపోవడం. ఈ రెండు వేరువేలు. నో క్లెయిమ్ బోనస్ అంటే మనం ఒక ఏడాది క్లెయిమ్ చెయ్యకపోతే మన కవరేజ్ పెరుగుతుంది. రెస్టరేషన్ బెనిఫిట్ అంటే ఒకవేళ మనం క్లెయిమ్ వాడేసుకున్నాక అదే ఏడాదిలో మళ్లీ అవసరం వస్తే మన కవరేజ్ మళ్లీ రీఫిల్ అవుతుంది. ఈ రెండూ మన పాలసీలో ఎలా పనిచేస్తాయో ఆ ఫైన్ ప్రింట్ని చాలా జాగ్రత్తగా చదవాలి. అమ్మో, ఇన్ని ట్రాప్సున్నాయా అని భయమేస్తుంది కదా. కాని కంగారు పడకండి. సమస్యలు తెలిస్తేనే కదా పరిష్కారం వెతకగలం. మరి మనల్ని నిజంగా ప్రొటెక్ట్ చేసే పాలసీని ఎలా వెతకాలి? పదండి ఇప్పుడు ఆ విషయం గురించే మాట్లాడుకుందాం. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒక మంచి హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీలో ఖచ్చితంగా ఉండాల్సిన ఫీచర్లు ఏంటో ఒక చెక్లిస్ట్ లాగా చూద్దాం. ఇది మీ నాన్ నెగోషియబుల్ చెక్లిస్ట్. ఏ పాలసీ చూసినా ఈ 5 ఉన్నాయో లేదో చూసుకోండి. 1. రూమ్ రెంట్ మీద ఎలాంటి లిమిట్స్, క్యాప్స్ ఉండకూడదు. ఫుల్ స్టాప్. 2. వెయిటింగ్ పీరియడ్. మాక్సిమం 2 ఏళ్లు, అంతకు మించి ఉండకూడదు. 3. హాస్పిటల్కు ముందు తర్వాత అయ్యే ఖర్చులకు కవరేజ్ ఉండాలి. 4. డే కేర్ ట్రీట్మెంట్స్ అన్నీ కవర్ అవ్వాలి. ఇక 5, ఇది చాలా ఇంపార్టెంట్, క్లెయిమ్ చేశాక మీ కవరేజ్ మళ్ళీ 100% రీస్టోర్ అవ్వాలి. ఈ 5 విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ 5 ఖచ్చితంగా ఉండాలి. వీటితో పాటు ఆయుర్వేదం, హోమియో లాంటి ఆయుష్ ట్రీట్మెంట్స్, ప్రతి ఏడాది ఫ్రీ హెల్త్ చెకప్లు, ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునే కవరేజ్, అలాగే డాక్టర్ కన్సల్టేషన్లకు ఓపీడీ కవర్, ఇవి కూడా ఉంటే ఇక ఆ పాలసీకి అదనపు బలం చేకూరినట్టే. సరే, థియరీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. కేవలం ప్రీమియం తక్కువగా ఉందని పాలసీ తీసుకోకూడదని చెప్పుకున్నాం గదా, మరి ఫీచర్లను బట్టి పాలసీలను ఎలా పోల్చాలో ఒక రియల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 10 లక్షల ఫ్యామిలీ ప్లాన్స్ ఉన్నాయి. పాలసీ ఏ ప్రీమియం కేవలం 15,000, చాలా తక్కువ కదా. కానీ మనం ఇందాక చెప్పుకున్న ట్రాప్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. రూమ్ రెంట్ లిమిట్ ఉంది, రెస్టరేషన్ బెనిఫిట్ లేదు, వెయిటింగ్ పీరియడ్ ఏకంగా 4 ఏళ్లు. ఇది చాలా రిస్క్. ఇక పాలసీ సి చూడండి, ప్రీమియం 20,000, కొంచెం ఎక్కువ. కానీ మన చెక్లిస్ట్లోని అన్ని పాయింట్స్ టిక్ అయ్యాయి. రూమ్ రెంట్ లిమిట్ లేదు, వెయిటింగ్ పీరియడ్ కేవలం 2 ఏళ్లే, పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ ఏకంగా 108 రోజులు. సో దీని బట్టి క్లియర్గా అర్థమవుతుంది కదా, తక్కువ ధర అనేది ఎప్పుడూ బెస్ట్ డీల్ కాదు. అసలైన భద్రత, బెస్ట్ వాల్యూ మనకు పాలసీ సిలోనే దొరుకుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇదే బెస్ట్ ప్లాన్ అని ఒకటే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి అవసరాలు వేరు. మన వయస్సు, మన కుటుంబం, మన ఆరోగ్య పరిస్థితి, వీటిని బట్టి మనకు ఏది బెస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, మీరు యంగ్ ప్రొఫెషనల్ అయితే క్రిటికల్ ఇల్నెస్ కవర్ లాంటి రైడర్స్ మీద ఫోకస్ చేయండి. అదే మీకు పిల్లలు, ఫ్యామిలీ ఉంటే మెటర్నిటీ బెనిఫిట్స్ ఉండే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ చూసుకోవాలి. ఇక పెద్దవాళ్ల కోసం పాలసీ తీసుకుంటుంటే ప్రీమియం కొంచెం ఎక్కువైనా పర్లేదు, వెయిటింగ్ పీరియడ్ చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా మన అవసరాన్ని బట్టి ప్లాన్ని కస్టమైజ్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఒకే ఒక మాట, మనం తీసుకునే హెల్త్ ఇన్షూరెన్స్ మనకొక సేఫ్టీ నెట్ లాగా, ఒక భరోసాలాగా ఉండాలి. అంతేకాని మనం అర్థం చేసుకోలేని కండిషన్స్తో, మనల్ని ఇబ్బంది పెట్టే ట్రాప్స్తో నిండి ఉండకూడదు. మనం ఈరోజు రాహుల్ కథతో మొదలుపెట్టాం. ఆ కథ ఒక విషాదంతో ముగిసింది. కాని మన కథ అలా ముగియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర సరైన నాలెడ్జ్ ఉంది. ఏది మంచో ఏది కాదో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఒక తెలివైన నిర్ణయం తీసుకుని మన ఆర్థిక భవిష్యత్తును, మన కుటుంబ భవిష్యత్తును కాపాడుకోవచ్చు. మరి మన కథ ముగింపు ఎలా ఉండబోతోంది?